ఫ్రెండ్స్, కంగారూలు ఎప్పుడూ ఎందుకు దూకుతూ వెళ్తాయో తెలుసా? తక్కువ శక్తితో ఎక్కువ దూరం వెళ్ళడానికి. అలా దూకడం వాటికి చాలా ఈజీ. కంగారూ దూకడం మీకు ఇష్టమా? ఫ్రెండ్స్, గుడ్లగూబలు రాత్రిపూట అంత బాగా ఎలా చూడగలవో తెలుసా? వాటి కళ్ళు చీకటిలో ఉండే చిన్న వెలుగును కూడా పట్టేస్తాయి. అందుకే రాత్రికి అవేకింగ్స్. ఈ విషయం మీకు ముందే తెలుసా? వడ్రంగి పిట్ట చెట్టుని ఎప్పుడూ ఎందుకు పొడుస్తుందో తెలుసా? కారణం వింటే ఆశ్చర్యపోతారు. వడ్రంగి పిట్ట చెట్టును పొడవడం వల్ల లోపల ఉన్న పురుగులను తినగలదు. అదేవిధంగా చెట్టులో గూడు కూడా కట్టుకుంటుంది. ఈ పక్షి భలే పనిమంతురాలు కదా. పిల్లలు, జిరాఫీ మెడ అంత పొడవుగా ఎందుకు ఉంటుందో తెలుసా? ఎత్తైన చెట్ల ఆకులను సులభంగా తినడానికి. అందుకే ప్రకృతి దానికి అంత పొడవైన మెడ ఇచ్చింది. భలే ఉంది కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. ఫ్రెండ్స్, పెంగ్విన్లు పక్షులైనా కూడా ఎందుకు ఎగరలేవో తెలుసా? వాటి రెక్కలు చాలా గట్టిగా ఉంటాయి. నీటిలో ఈత కొట్టడానికి, నేలలో రాకెట్లా ఈత కొట్టడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఈ విషయం మీకు ముందే తెలుసా? పిల్లలు, పిల్లులు ఎప్పుడైనా వింతగా మియావ్ 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 శబ్దం చేయడం విన్నారా? ఎందుకో తెలుసా? అవి చాలా సంతోషంగా ఉన్నాయని అర్థం. మీతో మాట్లాడాలని, ప్రేమగా ఉండాలని. మీ ఇంట్లో కూడా పిల్లి ఉందా? అది కూడా ఇలా మియా మియా అంటూ మీతో ప్రేమగా మాట్లాడుతుందా? పిల్లలు, తాబేళ్లు ఎందుకు అంత నెమ్మదిగా నడుస్తాయో తెలుసా? వాటి వీపు మీద ఉండే ఇల్లు షెల్ చాలా బరువు. ఆ బరువు మోస్తూ జాగ్రత్తగా నడుస్తాయి. తాబేళ్లు ఇల్లు బాగుంది కదా. పిల్లలు, డాల్ఫిన్లు ఎందుకు అంత తెలివైనవో తెలుసా? అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. అన్నీ కలిసి ఒక టీంలా పనిచేస్తాయి. మీకు డాల్ఫిన్లు అంటే ఇష్టమా? అయితే లైక్ చేయండి. పిల్లలు, కుక్కలకు వాసన చూసే శక్తి ఎందుకు అంత ఎక్కువగా ఉంటుందో తెలుసా? మనం గుర్తుపట్టలేని చిన్న వాసనను కూడా అవి కిలోమీటర్ దూరం నుంచే పసిగట్టేస్తాయి. కుక్కల ముక్కులో మనుషుల కంటే 300 మిలియన్ వాసన గ్రహించే సెల్స్ ఉంటాయి. మీ ఇంట్లో కూడా కుక్క ఉందా? అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, చీమలు ఎప్పుడూ ఒకే లైన్లో ఎందుకు వెళ్తాయో తెలుసా? దారి తప్పకుండా ఉండటానికి. ముందు వెళ్లే చీమ ఇచ్చే వాసనను అవి ఫాలో అవుతాయి. చీమలు ఎంత క్రమశిక్షణగా ఉన్నాయో కదా. చేపలు నిద్రపోయినా కళ్ళు ఎందుకు మూయవు? కారణం వింటే ఆశ్చర్యపోతారు. చేపలకు కనురెప్పలు ఉండవు. అందుకే అవి నిద్రపోయినా కళ్ళు తెరిచే ఉంటాయి. అద్భుతం కదా పిల్లలు. కుందేళ్లు తమ చెవులను ఎప్పుడూ ఎందుకు కదుపుతుంటాయో తెలుసా? కారణం వింటే ఆశ్చర్యపోతారు. శబ్దం ఎటునుంచి వస్తుందో తెలుసుకోవడానికి కుందేళ్లు చెవులను కదుపుతాయి. ప్రమాదాన్ని ముందే పసిగట్టడానికి అలా చేస్తాయి. కుందేలు చెవులు చాలా పవర్ఫుల్ కదా. చిన్న పిల్లి పిల్లలు రోజంతా ఎందుకు నిద్రపోతాయో తెలుసా? కారణం వింటే ఆశ్చర్యపోతారు. అవి త్వరగా పెరగడానికి పిల్లి పిల్లలకు చాలా నిద్ర అవసరం. వాటి శరీరానికి శక్తి, ఎదుగుదల కోసం ఎక్కువ విశ్రాంతి కావాలి. మీ ఇంట్లో కూడా పిల్లి పిల్లలు ఉన్నాయా? తేనెటీగలు ఎప్పుడూ గుంపులుగా ఎందుకు ఉంటాయో తెలుసా? కారణం వింటే ఆశ్చర్యపోతారు. అన్నీ కలిసి పనిచేస్తేనే తేనెటీగలు బోలెడంత తేనెను సేకరించగలవు. అది నిజంగా అద్భుతమైన టీం వర్క్. తేనె అంటే మీకు ఇష్టమా? అయితే లైక్ చేయండి. కోడి పుంజులు పొద్దున్నే ఎందుకు కూస్తాయో తెలుసా? కారణం వింటే ఆశ్చర్యపోతారు. తెల్లవారింది, పగలు మొదలైంది అని అందరికీ చెప్పడానికి కోడి పుంజులు కూస్తాయి. అవి నిజంగా మన ఇంటి అలారం లాంటివి. మీరు పొద్దున్నే నిద్రలేస్తారా? చిలుకలు మనలాగే ఎలా మాట్లాడగలవో తెలుసా? కారణం వింటే ఆశ్చర్యపోతారు. అవి మనం మాట్లాడే మాటల్ని భలేగా కాపీ చేస్తాయి. మనల్ని వింటూ చిలుకలు మాటలు నేర్చుకుంటాయి. చిలుక మాటలు భలే ముద్దుగా ఉంటాయి కదా. పులి మన జాతీయ జంతువు ఎందుకు అయిందో తెలుసా? కారణం వింటే ఆశ్చర్యపోతారు. పులి బలం, ధైర్యం, శక్తికి ప్రతీక. అందుకే మన దేశానికి అది గర్వకారణం. జై హింద్. మన పులి సూపర్ కదా. నెమలి ఎప్పుడు డాన్స్ చేస్తుందో తెలుసా? కారణం వింటే ఆశ్చర్యపోతారు. ఆకాశంలో మేఘాలు చేరి వాన పడే ముందు నెమలి ఎంతో సంతోషంతో పురివిప్పి ఆడుతుంది. అది ప్రకృతిలోని అందమైన సంకేతాల్లో ఒకటి. నెమలి పింఛం మీకు ఇష్టమా?
కోతులు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎందుకు దూకుతాయో తెలుసా? కారణం వింటే ఆశ్చర్యపోతారు. కోతులు చెట్ల మీదే ఎక్కువగా తిరుగుతాయి, అందుకే అవి దూకుతూ ప్రయాణిస్తాయి. అలా చేస్తే అవి త్వరగా పండ్లు, ఆహారం చేరుకోగలవు. మీకు కోతి అల్లరి అంటే ఇష్టమా? అయితే లైక్ చేయండి. ఎలుగుబంటికి తేనె ఎందుకు అంత ఇష్టమో తెలుసా? కారణం వింటే ఆశ్చర్యపోతారు. ఎలుగుబంటికి తేనె రుచి చాలా ఇష్టం. అందులో ఉన్న శక్తి, తీపి, పోషకాలు దానికి బాగా నచ్చుతాయి. మీకు తేనె అంటే ఇష్టమా?